హలో గైస్, రవణ మాస్ జాతర ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హ్యావ్ ఎ లుక్. కేజీ 2 కేజీలు కాదురా 20 టన్నులు. నవీనా? రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్లో ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తది కదన్నా. అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాక నీ దందా నడిచింది. ఇక నుండి సత్యనాష్. మాస్ మహారాజ్. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. మేడం పిల్లలు రాలేదా సార్? మేడం పిల్లలు రాలేదా సార్? విక్రమార్ కూడా హిట్ సినిమాలో సీఈఓ క్యారెక్టర్ వేసింది. అలా ఎంత బాగుందిరా మీ వదిన. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నాడు సార్. అతని పేరు భానుప్రియ. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అండి. నీ చేయట్లేదు మట్టుందా? నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాని. ఒళ్ళే రాళ్ళు కొట్టేస్తున్నాయి అనుకున్నావేటో. మనం ఎందుకు మా రాలగొట్టాం? 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే ఓ రాముడు బద్దరు, అర్ధాయిస్తో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా ఆనవాయితీ. ఈ సుట్టు నాను నిన్ను బలిస్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. గేమ్స్ చదవకొట్టాడు. ఏ ప్రీమియర్సా? 31st ప్రీమియర్స్ అండి. రిలీజ్ 31st కాదా? వార్ జోన్. ప్రీమియర్స్ 31st అక్టోబరా, 6 PM. రిలీజ్ 31st అన్నారు కదా. అదేంటి ప్రీమియర్స్ ముందు రోజు పడాలి కానీ ప్రీమియర్స్ ఆ రోజు పడుతున్నాయా? ఇది కూడా మూవీ క్రాక్ టైప్లో ఎక్స్పెక్ట్ చేసాం. క్రాక్లో పోస్ట్ పోన్ అవ్వాలని అనుకోలేదే. నైస్ 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 నైస్. ఏ మాటకా మాట బీమ్స్ చెదకొట్టాడు. ఆ లాస్ట్ పోర్షన్ ఏదైతుందో సాంగ్స్ ఓకే డీసెంట్, కానీ ఆ ఈడియట్ అంటే ప్రతిదీ ఓల్డ్ సాంగ్స్ తీసుకొచ్చేసరికి కొంచెం రిపిటేషన్ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే. 1-2 పర్లేదు, కానీ ఒకే మూవీలో అన్ని పాతవి వింటేజ్ అన్నీ తీసుకొస్తే కొంచెం నాకు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఇక్కడ ఒక క్యారెక్టర్, అది శ్రీలీలానా అని ఆలోచించా. వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. ఎక్కడ అది అంటే ఇద్దరు లేడీస్ గాల్లోకి ఎగురుతారు. ఓకే, సో అది మాత్రం పక్కా శ్రీలీల కాదు. అలాగైతే ఐ విల్ షో యూ. వేర్ ఇస్ ఇట్ మ్యాన్? కానీ లాస్ట్ షాట్స్ క్రేజీ ఉన్నాయి. మీకు మళ్ళీ చూపిస్తా. బీ పేషెంట్. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. దిస్ ఈజ్ ఐఓస్ మాట్లాడుతుంది. ఇది అయితే కాదు. ఫస్ట్ శ్రీలీల అనుకున్నా యాక్చువల్గా, కానీ కాదు యాక్చువల్గా.
ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది పోలీస్ క్యారెక్టర్. సో పక్క వీళ్ళు విలన్స్ నుంచి వచ్చారు. ఇదంతా ఒకే ఫైట్ అనుకుంటా. ఇది రవితేజ అన్న మీదకి అటాక్ జరుగుతుంది. కానీ మ్యాచ్ కట్ క్రేజీ ఉంది చూడండి. యా, అక్కడి నుంచి ఇక్కడికి సేమ్ క్యారెక్టర్. ఎవరైతే ఈ క్యారెక్టరే ఇక్కడ రవణని మీదకి అటాక్ వచ్చారు. సో ఈ క్యారెక్టర్ అతను ఆమె నాకు తెలిసి ఇదొక సీక్వెన్స్ క్రాక్ మూవీలో వాళ్ళకి బీచ్ సీక్వెన్స్ ఉండేటట్టు ఈ మూవీకి ఇది హైలైట్ అవుతుంది అని అనిపిస్తుంది. విల్ సి. ఇంకోటి నవీన్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్. క్రేజీ నవీన్, క్రేజీ ఉన్నాడు అందులో. మెయిన్గా ఒక బ్యాక్ షాట్, స్టార్టింగ్లో ఒక బ్యాక్ షాట్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ఊగుతాడు. అంటే రాముడు బదరు అర్ధాయిస్తో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్ ఇక్కడ సంజీవిని లేదు. ఈ సీజీ యాక్చువల్ క్రేజీ ఉంది. ఈ సీజీ మొత్తం అంటే ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ అయితే క్రేజీ ఉంది. అది స్నేక్ది. సీ హౌ గుడ్ ఇట్ వాస్. అంటే రాముడు బదరు అర్ధాయిస్తో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్ ఇక్కడ సంజీవిని లేదు. ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం. సో అలాగైతే ఇక్కడ రవణ క్యారెక్టర్ని లక్ష్మణుడితో పోలుస్తున్నారు. అంటే నవీన్ వర్డ్స్ ప్రకారం నాను అయితే ఈ చుట్టూ నాను నిన్ను బలిస్తున్నాను. నాకు తెలిసి ఈ సీక్వెన్స్ చాలా క్రేజీ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నిన్ను బలిస్తున్నాను రా. బాను అనేది నాకు తెలిసి ఇతను డెబ్యూ డైరెక్టర్ అనుకుంటా. ఇది తన ఫస్ట్ ఫిల్మ్. అండ్ నాకెందుకు నా ఇంటెన్షన్ ప్రకారం ఇది ఇంటర్వెల్ అనుకుంటున్నా. మైట్ బి. ఎందుకంటే నాగవంశీ పర్టికులర్గా చెప్పాడు ఇంటర్వెల్ పోర్షన్స్ నుంచి అటు 30 minutes ఇటు 30 minutes ర్యాంప్ ఉంటుంది అనేసి. ఇది కొంచెం ఎందుకు ఇంటర్వెల్లా తెలుస్తుంది. దిస్ వాజ్ క్రేజీ దట్ షాట్. ఇక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఇక్కడ ఏదో జనాలు ఎతుకుతున్నారు, సర్చింగ్ ఫర్ సంథింగ్. యా, ఈ సేమ్ పోర్షన్ ఇందాక ఇంటర్వెల్ అన్నది ఇది పోర్షన్ ఇంటర్వెల్కి వస్తుంది అనుకుంటా. వీళ్ళిద్దరు రైవలరీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా వాళ్ళిద్దరు రైవలరీకి. సో ఈ పోర్షన్స్, ఎందుకంటే ఇదంతా ఒక ఏదో జాతర సీక్వెన్స్ లా ఉంది. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను ఓ దట్ వాస్ క్రేజీ మ్యాన్, క్రేజీ. ఆహా, వా, ఇంత డీటెయిల్గా చేశారా? నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. అందే ఇదంతా. ఓవరాల్గా ఇట్ వాస్ క్రేజీ. నాకు పక్క క్రాక్ ఫీల్స్ వస్తున్నాయి, క్రాక్ మూవీ. సో హోప్ఫుల్లీ ఇది కూడా ఇంటర్వెల్లే. అంటే జాతర ఉన్నదంతా ఇంటర్వెల్ అని చెప్తున్నా, ఏదో నాకు కూడా తెలియదు. అన్న కొత్త స్టైల్ ఇన్వెంట్ చేశాడు. ఇది కాదు, ఈ బ్యాక్ ఇందాకన్నా బ్యాక్ షాట్ ఇదే. ఇక నుండి సత్యనారాయణ. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాకు ఫన్ మీద అయితే అంత ఎక్కలేదు. ఫన్ ఏదైతే ఈ పోర్షన్ ఉందో, ఈ పోర్షన్ మొత్తం అస్సలు ఎక్కలేదు. సాంగ్స్ అయితే నాట్ ఈవెన్ సాంగ్స్ నాకు ఒక్కడు కూడా ఎక్కలేదు. అన్నీ సగం అంటే
ఏదో అక్కడక్కడ బాగున్నాయి కానీ నాట్ లైక్ కంప్లీట్ సాంగ్ అనేది బాగుంది అనుకోలే. నేను మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ మూవీ నుంచి క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్. దాని ముందు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఫిల్ అవ్వడానికి కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అంతే. అదర్ దెన్ దట్ నాకు అది చాలు. రవణ నుంచి నాకు ఆ మాత్రం వస్తే చాలు. అంటే ప్రతిసారి క్రాక్తో కంపేర్ చేస్తున్నా అనుకోకండి, కానీ ఒక క్రాక్ అనేది ఒక కమర్షియల్ రవణ దాంట్లో ఒక మాస్టర్ పీస్ అది. ఇంటర్వెల్ నుంచి కటారి కృష్ణ, సో సేమ్ ఆ క్యారెక్టర్ లాగా నేను ఆల్మోస్ట్ అంటే ఫీల్ అవుతుంది ఇప్పుడు. నవీన్ చంద్ర ఈస్ గుడ్ ఇన్ హిస్ రోల్ మ్యాన్. దట్స్ ఇట్ ఆబ్వియస్లీ. కానీ 31st నాకు ఇది అర్థం కావట్లేదు పూర్తిగా, ఒకసారి చూడాలి. అలాగైతే నాకు తెలిసి మూవీ 31st ఫస్ట్కి పోస్ట్ పోన్ అయ్యి ఉంటుంది. సో ప్రీమియర్స్ 31st ఈవినింగ్ నుంచి ఆబ్వియస్లీ పడుతున్నాయి అనుకుంటా. సేమ్ క్రాక్ కూడా ఇట్లానే అయింది. ఆ రోజు మార్నింగ్ షో నుంచి పోస్ట్ పోన్ అయ్యి లాస్ట్ సెకండ్ షోకి పడింది. అదో పెద్ద ఎక్స్పీరియన్స్. ఓకే దెన్ దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ట్రైలర్. ఆబ్వియస్లీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ చూస్తా, పక్కా చూస్తా. ఇంకోటి శ్రీలీల క్యారెక్టర్ మాట్లాడాలి. ఎక్కలేదు కొంచెం కూడా. సాంగ్స్ ఉన్నప్పుడు అనుకున్నా కానీ ఇందులో కెమిస్ట్రీ అది వర్కౌట్ కావట్లేదు. శ్రీలీల తెలీదు, చూద్దాం, విల్ సీ. బాయ్ గాయ్స్, మాస్ జాతర రివ్యూలో కలుద్దాం. ఎస్, స్టే ట్యూన్.